హలో అండి, నమస్తే. కల్పన వంటశాలకు స్వాగతం. ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ పప్పుచారు ఉప్పు చేప, దీన్ని మనం ఎంతో రుచిగా చాలా ఈజీగా చేసేసుకుందామండి. దీనికి ముందుగా మనం కందిపప్పును తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి. పప్పుచారు పల్చుగా చేసుకుంటాం కాబట్టి 1 కప్పు కందిపప్పు అనేది సరిపోతుందండి. దీంతోనే మనకు చాలా పప్పుచారు వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం 2 సార్లు కడిగేసి నీళ్లు వంపి పెట్టుకుందాం. ఇలా 2 సార్లు నీళ్ళతో కడిగేసుకున్న తర్వాత మనం తాగే నీళ్ళు 1 కప్పు కందిపప్పుకు గాను 4 కప్పులు నీళ్ళు ఇందులో కొలిచి వేసుకున్నామండి. ఈ 4 కప్పుల నీళ్ళు అనేది మనం కుక్కర్ గిన్నెలో వేసేసుకోవాలి. 3 కూడా సరిపోతుందండి, పప్పుచారు కాబట్టి నేను 4గా వేసుకున్నాను. మీరు తీసుకున్న కుక్కర్ని బట్టి 3 కానీ 4 కానీ పోసి కందిపప్పును మనం ఉడికించుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకోవాలి. పప్పుచారు కొద్దిగా పుల్లగా ఉంటే బాగుంటుంది. దాన్ని బట్టి మనం మీరు తినే పులుపుని బట్టి మీరు చింతపండుని నీళ్లు పోసేసి నానబెట్టి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 5-6 మిరపకాయలు, ఎండుమిరపకాయలు తీసుకొని మధ్యలోకి తుంచి వేసుకోవాలి. 2 టమాటోల్ని కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 ఉల్లిపాయను కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసేసి మనం కందిపప్పుతో పాటు వీటిని కూడా వేసి ఉడికించుకోవాలి. ఈ విధంగా మధ్యలోకి తుంచి వేసేసుకోవాలి. మనం ఎండుమిరపకాయలతో పాటు కారం పొడి కూడా వేసుకుంటాం. అందుకని మనం ఎంత కావాలనే కారంలో సగం ఎండుమిరపకాయలు వేసుకోవాలి, సగం కారం పొడి వేసుకోవాలి. అలాగే 2 టమోటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా మనం పప్పుతో పాటు ఉడికించుకోవాలి. కొద్దిగా కడిగిన కరివేపాకు, 1/2 టీ స్పూను పసుపు, అలాగే కారం కూడా 1 టీ స్పూన్ వేసుకోండి. ధనియాల పొడి వేయకండి. ధనియాల పొడి వేస్తే మళ్ళీ పప్పు వేరే టేస్ట్ వచ్చేస్తుంది. పప్పుచారులో ఓన్లీ కారం పొడి, ఎండుమిరపకాయలు మాత్రం వేయాలి. ఇప్పుడు మనం ఒకసారి కారం అంతా ఇందులో కలిసే విధంగా కలిపేసుకొని మూత పెట్టేసి మనం 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. మూత పెట్టేద్దాం. కుక్కర్ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని విజిల్ పెట్టేసి 3 విజిల్స్ రానిచ్చుకుందాం. 1 ఉల్లిపాయని మనం కందిపప్పుతో పాటు కుక్కర్లో ఉడికించుకుంటున్నాం కదా, ఇంకొక ఉల్లిపాయని తొక్క తీసేసి మనం సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు చేపలో చేయి పెట్టే లోపలే మనం ఇక్కడ పప్పుచారుకు కావాల్సిన ఉల్లిపాయలు అలాగే చింతపండులో నుండి రసం కూడా మనం తీసి పెట్టేసుకుంటే మళ్ళీ మనకి పప్పుచారు అనేది వాసన రాకుండా ఉంటుందండి. ఇలా ఉల్లిపాయను కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత చింతపండులో కూడా మనం రసం అనేది తీసి పెట్టేసుకోవాలి. ఈలోగా మనకి కుక్కర్ కూడా విజిల్ వచ్చేస్తుంది. 1 వచ్చింది. 3 వచ్చిన తర్వాత మనం కుక్కర్ని ఆఫ్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఉప్పు చేపల్ని ఉప్పు, పసుపు, కారం వేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టి పెట్టేసుకున్నామంటే మనకి ఉప్పు చేప వేపుడు అనేది రుచికరంగా ఉంటుంది. ముక్కలకి కారం బాగా పడుతుంది. ఇందులో ఆల్రెడీ ఉప్పు ఉంటుందండి, కానీ పైనుండి మనం వేసుకున్న కారానికి ఉప్పు కూడా పట్టాలి కదండి. అందుకని చిటికెడు ఉప్పు వేసుకోండి, సరిపోతుంది. మూడు విజిల్స్ వచ్చేసాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అక్కడ ప్రెజర్ పోయేలోక మనకి ఇక్కడ ఉప్పు చేప కూడా మంచిగా ఉప్పు కారంలో నానిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న చేప ముక్కల్ని బట్టి కారం నేను ఇక్కడ 1 స్పూన్ వేసుకుంటున్నాను. ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. అలాగే పసుపు 1/4 టీ స్పూన్. ఇప్పుడు దీన్నంతా మనం ఒకసారి కలుపుకుందాం. చేత్తో కలిపితేనే మనకి ఇదంతా బాగా మిక్స్ అవుతుంది, స్పూన్తో సరిగా అవ్వదు.
ఆల్రెడీ నేను చేప ముక్కల్ని కొద్దిగా వేడి నీళ్ళు వేసి కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం కలుపుకున్న ఉప్పు, పసుపు, కారం ఉంది కదా, అందులో ముక్కలు వేసేసుకోవాలి. మనం కడిగిన దానివల్ల ఆల్రెడీ చేప ముక్కలకి చెమ్మ ఉంటుంది కాబట్టి ఆ చెమ్మతో మనం ఈ పొడినంతా కూడా చేప ముక్కలకి అంటుకునేలాగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్నంతా ఒకసారి మనం ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా కలిపిన ముక్కల్ని కాసేపు పక్కన పెట్టేద్దాము. అప్పుడు మనం వేసుకున్న కారం అంతా కూడా ఈ ముక్కలకి బాగా పడుతుంది. ఇలా పప్పును కాస్త మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులో చింతపండు నీళ్ళు వేసేసుకోవాలి. చింతపండు నీళ్ళు పోసుకున్నప్పుడే మనం పప్పుచారు ఎంత పలుచగా ఉండాలి అనే దాన్ని బట్టి మనం మరికొన్ని నీళ్ళు ఈ టైంలోనే వేసేసుకోవాలి. పప్పుచారు కొద్దిమందికి పలుచగా ఇష్టం, కొద్దిమందికి చిక్కగా ఇష్టం. నేనైతే ఈ విధంగా ఉండేటట్టు పెట్టుకుంటానండి పప్పుచారు. మనం ఉడికి మళ్ళీ కొంచెం చిక్కబడుతుంది కాబట్టి మరికొన్ని నీళ్ళు పోసేసుకుందాం. ఈ టైంలోనే ఒకసారి కలిపేసి మనం ఉప్పు, కారం చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే వేసుకోవాలి. ఉప్పు మనం ఇంతవరకు వేయలేదండి. ఇప్పుడు పప్పుచారుకు తగిన విధంగా ఒకేసారి ఉప్పు వేసేసుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పు తగినంత వేస్తున్నాను. ఎప్పుడు కూడా మనకి ఉప్పు సరిపోయిన తర్వాత కారం తెలుస్తుందండి. కాబట్టి ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి అప్పుడు కారం సరిపోయిందో చూసేసుకొని మనం తగినంత వేసేసుకుంటే సరిపోతుంది. మనం వేసింది కల్లుప్పు కదా, బాగా అంతా కలిసిపోయే విధంగా కలిపేసుకున్న తర్వాత చివరిగా మనం ఉప్పు, కారం చూసుకోవాలి. కరెక్ట్గా సరిపోయినాయండి. ఇంకా కారం కానీ ఉప్పు కానీ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. పప్పు మరిగే లోపల మనం మరొక బర్నర్ మీద పెనం పెట్టేసి అందులో తగినంత నూనె వేసుకొని పప్పుచారుకి పోపు పెట్టుకుందామండి. నూనె కాగిన తర్వాత మంట తగ్గించేసుకొని 1 టీ స్పూను ఆవాలు, మినపప్పు, జీలకర్ర, అలాగే 1 ఎండుమిరపకాయను తుంచి వేసుకోండి. మనం కట్ చేసుకున్నాం కదా, 1 ఉల్లిపాయ సన్నగా పొడవుగా తరిగిన ముక్కలు, అలాగే కరివేపాకు ఇందులోనే వేసేసుకుందాం. ఉల్లిపాయలు మంచి రంగు వచ్చేంత వరకు వేయించేసుకుందాం. పప్పుచారు కూడా మసలుతోంది కదండి. మనకి పక్కన పోపు కూడా రెడీ అయిపోయింది. ఈ పోపును మనం ఈ పప్పుచారులో వేసేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా మనకి పప్పుచారు రెడీ అయిపోయింది. పోపు వేసుకున్నాక మరో 2 నిమిషాలు మనం పోపులో ఈ పప్పుచారుని ఉడకనిద్దాము. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మనకి చాలా రుచికరమైన పప్పుచారు అనేది నిమిషాల్లో రెడీ అయిపోయిందండి. మేము చెప్పేటప్పుడు కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తుంది కానీ అండి, టకటక చేసేస్తే 10 నిమిషాలు కూడా పట్టదండి. పెనం పెట్టేసుకొని 2 టీ స్పూన్లు నూనె వేసుకుంటే సరిపోతుంది. నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకుంటాను. అలా వేసుకుంటే కమ్మగా ఉంటుందండి ఉప్పు చేప వేపుడు అనేది. ఇవి చిట్టుపటలాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు, కారం, పసుపు వేసి నానబెట్టుకున్నాం కదా, ఆ చేపల్ని వేసేసుకోవాలి. ఎక్కువ మంట పెట్టేయకూడదండి. సిమ్లోనే మనం ఈ ఎండు చేపలను వేయించుకుంటే లోపలికంటూ వేగి కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం రెండో వైపు దీన్ని టర్న్ చేసేసుకుందాం. మిగిలిన ముక్కల్ని ఇలా బాక్స్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. అంతే అండి, ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మంచిగా చేపల్ని వేయించుకోవాలి. లైట్గా వెల్లుల్లి రెబ్బల్ని ఇలా చితక్కొట్టుకొని అవి కూడా వేసేసుకొని ఒక్కసారి మనం కలిపేసుకోవాలి.
అంతే అండి. ఇవి వేసిన తర్వాత మనకి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. మనం ఇలా అన్నంలో కలుపుకొని కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది ఈ పొడి అనేది. అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం. అంతే అండి. సింపుల్గా సూపర్ కాంబినేషన్ పప్పుచారు ఉప్పు చేప రెడీ. మీకు కూడా నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లోని వంటలన్నీ చూడండి. మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.